అందరికి దండాలు. రాజక్కొచ్చింది. మరి పాటల బండి ప్రోగ్రామ్ షురూ చేద్దాము. అయితే ఇలా మన పాటల బండిలో ఎవరిని తోలుకొచ్చిన అంటే గంగా జమునని. ఈమె పాటలు రాస్తది, పాటలు పాడుతది. ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఆమె మాట పాటతోని అందరిని తొలగించింది, ప్రజల్ని చైతన్యవంతం చేసింది. ఇప్పుడు ఆమె గురించి ఒక చిన్న ఏవి తయారు చేసినామో ఒక్కసారి చూడండి. ఆమె మల్టీ టాలెంటెడ్, జనాన్ని సంఘటితపరుస్తుంది, ఉద్యమాన్ని నడిపిస్తుంది. స్వేరో సైన్యాధ్యక్షురాలిగా సవారీ చేసింది. అద్భుతంగా పాటలు రాస్తుంది, మహాద్భుతంగా పాడుతుంది. చదువుల తల్లి సావిత్రిబాయి ఆశయ సాధన తన లక్ష్యం అంటుంది. సావిత్రమ్మ కుటుంబాన్ని సగౌరవంగా తెలంగాణకు ఆహ్వానించి ఆతిథ్యమిచ్చింది. కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంగా ఎంతో మందికి సహాయపడింది. గవర్నర్ చేత ప్రశంసలు అందుకుంది. ఆమె మరెవరో కాదు, గంగా జమున గారు. ఈరోజు మన T10 షీ లీడ్స్ ద వరల్డ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసింది. గంగా జమున గారికి స్వాగతం, సుస్వాగతం. సుషింద్ర ఏవి ఇక దుమ్ము దులుపుదాము, పాటలన్నీ వాడించుకుందాము, మాటలు మాట్లాడదాము. చలో షురూ చేద్దాం. నమస్తేరా. బాగున్నావా చెల్లె? బాగున్నాక్క. అయితే నువ్వు పాటలు మస్తు రాస్తావు కదా. అవునక్క. నువ్వు రాసిన పాట విని కేసీఆర్ సార్ పిలిపించి మిమ్మల్ని శబాష్ అన్నారంట. అసలు అది ఏం పాటరా, ఒకసారి వినిపి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ కోసం రాసిన అక్క. ఆయన చేసిన త్యాగాలు, ఆయన వల్ల బలహీన వర్గాల వల్ల జీవితాలు చాలా మెరుగుపరిచిన విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన కోసం నేను స్పెషల్ గా చిన్నప్పటి నుంచి అనుకున్నా రాయాలని. చాలా పాటలు రాసిన మహనీయుల మీద, కానీ ఇదొక డిఫరెంట్ ఉండాలి, ఒక మంచి కాన్సెప్ట్ లో ఉండాలని మినిమము ఒక 2-3 నెలల నుంచి నేను ఆలోచిస్తూ ఒక రోజు కూర్చొని రాయడం జరిగింది. అంబేద్కర్ సార్ మీద రాసినాక అందులో ఎందుకు స్పెషల్ గా సార్ పిలుచుకున్నా అంటే, ఇక్కడ మనకు స్టాచ్యూ పెట్టారు ట్యాంక్ బండ్ మీద. సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఈ పాట రాయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో దళితవాడల్లో ఊరవతలో ఉన్న అంబేద్కర్ సార్ ని తీసుకొచ్చి హైదరాబాద్ నడి ఒడ్డున పెట్టడం చాలా ఆనందదాయకమైన విషయం కాబట్టి, సో ఆ నేపథ్యంలో నేను ఆ పాట రాశాను. అది నేను రాయడము, నేనే పాడడము, ఆ భాస్కర్ సహకారంతో అది వాళ్ళు చూడడము, నన్ను పిలవడం నిజంగా చాలా సంతోషం ఉంది అక్క. ఒక్కసారి ఆ పాట పాడరా. ఓకే అక్క, తప్పకుండా. కటిక చీకటిలో నా కారు మబ్బులలో నా పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. కటిక చీకటిలో నా కారు మబ్బులలో నా పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. అంబేద్కరే మనకు ఉదయించే సూర్యుడు, అంబేద్కరే మనకు వెలిగించే చంద్రుడు, అంబేద్కరే మనల బ్రతికించే దేవుడు, అంబేద్కరే మనల బ్రతికించే దేవుడు. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. అలనాడు మనువాదం గుడికి రానివ్వలే, ముట్టుకుంటే అంటుబడికి రానివ్వలే. అలనాడు మనువాదం గుడికి రానివ్వలే, ముట్టుకుంటే అంటుబడికి రానివ్వలే. అంటరానిగా వారు చూసిండ్రు, నీచమైన బ్రతుకు చేసిండ్రు. అంటరానిగా వారు చూసిండ్రు, నీచమైన బ్రతుకు చేసిండ్రు. ఎక్కడిది కులం, ఎక్కడిది మతం, ఎక్కడుంది భువిలో మానవత్వం, ఎక్కడుంది భువిలో మానవత్వం. కటిక చీకటిలోన కారు మబ్బులలోన పడి ఉన్న మనకు వెలుగు అంబేద్కర్. సూపర్ చెల్లె, మస్తు రాసినవు, సూపర్ గా వాడినవు. అయితే చెల్లె, విమలక్క అత్తమ్మ, గద్దెరన్న మావయ్య అని పిలుస్తారు. గట్లెట్లరా, ఏంది సంబంధం? అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. భాస్కర్ వాళ్ళ దగ్గర పుట్టి పెరిగినట్ల వాళ్ళ దగ్గరనే పెరిగారు. ఉద్యమాలలో వాళ్ళతో ఉంటూ వాళ్ళ దగ్గరనే వాళ్ళ తో పాటు నడుస్తూ వాళ్ళ ఉద్యమాలలో అడుగులు అడిగే నడిచిండు కాబట్టి భాస్కర్ కి అమ్మ అట్లా నాన్న డాడీ అని పిలవడం, గద్దర్ మామయ్య అని, ఆ తర్వాత విమలక్కని అమ్మ అని పిలవడము,
అట్లా నేను కూడా నాకు అత్తయ్య మామయ్య అని నా అత్తయ్య మామయ్యని నేను పిలుస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆ వాళ్ళొక విధంగా చూస్తే అంటే వాళ్ళు గొప్పోళ్ళు చాలా. ఎందుకంటే సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తారు. వాళ్ళు నాకంత దగ్గర కావడం, అది భాస్కర్ దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది అక్క నాకు. అందుకే నేను అత్తయ్య మామయ్య అని పిలుస్తాను. విమలత్తమ్మ కూడా నా కోడలని పరిచయం చేస్తుంది ఎక్కడైనా. ఎట్లా అనిపిస్తుంది నీకు? చాలా ఆనందం. చాలా నిజంగా ఒకప్పుడు టీవీలో చూసినాక చిన్నప్పుడు వీళ్ళని ఆమెతో మాట్లాడతానా నేను వాళ్ళ పాటలు, వాళ్ళ ఉద్యమాలు, ఎక్కువ పాటలు విమలక్క అయితే చిన్నప్పటి నుంచి చూసి ఇంత పెద్దోళ్ళు అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని, పల్లె మారుమూల ప్రాంతం కదా మనది. సో వీళ్ళని మనం ఏ రోజైనా కలుస్తామా అనే ఒక్క ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు పక్కనే ఉండి కోడలను పిలవడము, నేను అత్తయ్య అని పిలవడం నిజంగా చాలా ఆనందము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అక్క. నేను గర్వంగా ఉంది నాకు. ఓకే. అయితే సావిత్రిబాయి పూలే గారి కుటుంబంతో మీకు పరిచయం ఉందని విన్నా, అది నిజమేనా? అది ఎట్లా? నిజమే అక్క. అయితే విమలక్క గారు మాకు పరిచయం చేశారు అక్క. పరిచయం చేస్తే నేను స్వేరో ఆర్గనైజేషన్ లో స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అత్తమ్మతోని ఒకసారి అత్తమ్మతో వాళ్ళ దగ్గరికి అత్తమ్మ వెళ్ళినప్పుడు, విమలత్తమ్మ వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత నేను స్వేరో స్టేట్ ప్రెసిడెంట్ కదా. సో నేను మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణకి నేనే అంటే ఉమెన్స్ డే సావిత్రిబాయి పూలే మేడం జయంతి సందర్భంగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన నేను, నా ఆధ్వర్యం. నేనే చేసిన. ఆర్మూర్లో మినిమం ఒక 20,000 మందితోని ఒక పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు నీతా రమాకాంత్ పూలే గారిని నేను ఇన్వైట్ చేస్తే వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నేను ఎందుకు ఆ మీటింగ్ చేయాల్సి వచ్చిందంటే, ఒకప్పుడు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ కోసము సావిత్రిబాయి పూలే మేడం గారు ఎంతో త్యాగం చేసిండ్రు. వాళ్ళ త్యాగాలని వాళ్ళ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి వాళ్ళకు మనం ఖచ్చితంగా వాళ్ళని మనం స్మరించుకోవాలి కాబట్టి ఆ నేపథ్యంలో మేడం జయంతి చాలా అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా అసలు మేడం నీతా రమాకాంత్ పూలే మేడం గారు వచ్చి అసలు ర్యాలీ తీయడము, ఆ వేల జనాల్లో ఒక 20 క్వింటల పువ్వులు చల్లడము మీరు చేసారు. మేము అసలు ఆమె చాలా ఏడ్చింది. నేను ఇంత మా అమ్మగారు ఇంత అది చేసిన సేవ, అది త్యాగం చేసినందుకు అసలు వీళ్ళు ఎవరు కూడా ఇంత చేయలేరు. నిజంగా మీ యువకులలో ఇంత మీకు మీ ఉద్యమం, మీ స్వేరో ఉద్యమంలో ఇంత మహనీయుల పట్ల ఇంత ఆసక్తి ఉందా అనేది ఆమె కన్నీరు కూడా పెట్టుకుని మళ్ళీ నేను ట్రైన్ లో వస్తా అన్నారు కానీ నేను ట్రైన్ లో రాలేవలేను, ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన నేను. అంటే మా ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళని మీరు బుక్ చేసి మరి రప్పించి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన. అట్లా మీకు పరిచయం. అవునక్క. అయితే మీరు ఇప్పుడు నువ్వు పాటలు రాస్తావు కదరా? అవునక్క. ఏమేం పాటలు రాసినావు, ఎవరి మీద రాసినావు? ఫస్ట్ ఎవరి మీద రాసినవరా? ఫస్ట్ వచ్చేసి సావిత్రిబాయి పూలే మేడం అనే రాసిన. నేను చాలా పాటలు పాడినా నేను నా చిన్నప్పటి. మహనీయుల మీద రాసిన. మహనీయుల మీద పాట పాడరా. మహనీయుల మీద ఆ పాట పాడు, సావిత్రిబాయి పూలే గారి మీద. తప్పకుండా అక్క. సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము. సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము. మహిళల దేవతకు వందనము, మహిళల దేవతకు వందనము. మా ఆదర్శమూర్తికి వందనము, మా ఆదర్శమూర్తికి వందనము. సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము. సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము. విద్య నేర్పిన తల్లివి, నారి లోకానికే కల్పవల్లివి. విద్య నేర్పిన తల్లివి, నారి లోకానికే కల్పవల్లివి. కష్టాలెన్నో పడి కన్నీళ్ళెన్నో ఖర్చు అవమానించబడినావు. కష్టాలెన్నో పడి కన్నీళ్ళెన్నో ఖర్చు అవమానించబడినావు. మమ్ము తారలుగా వెలిగించినావు, మమ్ము తారలుగా వెలిగించినావు. అందుకే తల్లి, అందుకే
కరముల వందనము, సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము, సావిత్రిబాయికి వందనము, మా చదువుల తల్లికి వందనము, మహిళల దేవతకు వందనము, మహిళల దేవతకు వందనము, మా ఆదర్శమూర్తికి వందనం, మా ఆదర్శమూర్తికి వందనం. ఎక్సలెంట్ చెల్లె, సూపర్ వాడినావు. నీ గొంతు అయితే మస్తు ఉంది తెలుసా. థ్యాంక్ యూ అక్క. అసలు నీ నేపథ్యం ఏందిరా, అసలు ఎప్పుడు పాట ఎట్లా పరిచయము, నీది నేపథ్యం ఏంది? ఆ నేను నిజామాబాద్ జిల్లా సుంకెట్ గ్రామంలో మేము నివాసం ఉంటున్నాం అక్క. ఆ చిన్నప్పుడే నాన్న దూరంగా ఉన్నారు మాకు, మా అమ్మకు దూరంగా ఉండడం వల్ల నేను, ఇద్దరు తమ్ముళ్ళు, మేము ముగ్గురం, ఇద్దరు తమ్ముళ్ళు, నేను, అమ్మ, నలుగురు ఉండేటోళ్ళు. ముగ్గురం, నలుగురు, ఇద్దరు తమ్ముళ్ళు, నువ్వు, అమ్మ, ముగ్గురం ఉండే వాళ్ళము. అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నాన్న దూరం, అంటే చిన్నప్పుడు బాగా తాగుబోతాయి, ఇక్కడ వెళ్ళిపోయింది అక్క. ఇక మా అమ్మ ఇట్లాగే బీడీలు చేస్తూ పోషించేది, బీడు కార్మికురాలు. ఇక నేను కూడా అమ్మతో పాటు 3వ తరగతి నుంచే నేను కూడా బీడీ చేయడం అక్క, నేను చేయడం. అయితే నేను మన అంటే చదువు మానేసినావా అప్పుడు? చదువు ఏం లేదు అక్క, చదువుకు గవర్నమెంట్ స్కూల్లో చదవడము, పొద్దున స్కూల్ కి వెళ్ళడము, సాయంత్రం రాగానే అమ్మతో పాటు చేయడం, అమ్మకు సాయంగా ఉండేదాన్ని. అమ్మ ఏ పని చేస్తే ఆ పని అడిగిలు కూడా చేస్తూనే ఉంటారు. గిన్నెలు తోమితే గిన్నెలు తోముతూనే ఉంటాము, బట్టలు వింటే బట్టలు వింటుండే, అంతే కదా ఎవరైనా అంతే పిల్లలు. అవునక్క. ఉంటూ నేను అమ్మకి చదువు మళ్ళీ కొనసాగించిన అమ్మ నాకు, నేను అనేదాన్ని ఇప్పుడు అప్పట్లో చాలా 200-500 కూడా మేము బ్రతికే వాళ్ళం. అవును, అప్పుడు ఖర్చులు తక్కువ కాబట్టి తక్కువ వచ్చినా బతికేటోళ్ళం, బతికెళ్ళం. కానీ మా అమ్మ ఒక్కటి చేస్తుంటే నేను కూడా సహాయం చేయాలి, మా అమ్మ ఒక్కటి చేస్తుంది, మేము నలుగురం బ్రతకడం కష్టం కదా అక్క. ఏదో చిన్న ఇంట్లో కిరాయి ఉండి, అది కూడా ఇల్లు బాగాలేకపోవడము, సొసైటీలో చాలా అవమానకరంగానే బతికినని చెప్పాలనుకుంటే నాకు ఒక ఆలోచన వచ్చేది. మా అమ్మ ఎప్పుడు అంటుండే, మంచి చదువుకోవాలి బిడ్డ, ఈ బీడీలు ఇవన్నీ శాశ్వతం కాదు, నేను సాధ్యమైనంత వరకు చేసి బతికిస్తా, కానీ మీకు మీ జీవితాలు చాలా ఇంపార్టెంట్, చదువుకోవాలని హాస్టల్ వేసింది. హాస్టల్ వేసిన తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో, గురుకుల హాస్టల్, ఎందుకంటే అక్కడ 3 పుట్టలు అన్నం బువ్వ పెట్టే కూడా కష్టమే అనిపించింది. ఇక సరేలే అని వెళ్ళినాం, గానీ ఎంత పేదోళ్ళైనా ఇక అమ్మ ప్రేమ ఉంటది కదా, నేను ఉండా కానీ ఏడిస్తే వద్దు బిడ్డ చదువుకోవాలని హాస్టల్ వేసింది. హాస్టల్ వేసిన తర్వాత చాలా ఏడిస్తే కూడా రానివ్వాలి, ఇంకా వచ్చిన బతికిని ఇక్కడే ఉండాలని, ఇంకా చదువుకోవాలి, నువ్వు ఖచ్చితంగా రావద్దు అన్న తర్వాత సరే అని ఇక తప్పదు, ఇక జీవితం మళ్ళీ అది ఇక్కడ ఒక 150 కిలోమీటర్ దూరం హాస్టల్. వద్దామన్నా వద్దామన్నా నాకు రారాదే, పైసలు ఉండాయి, మళ్ళీ అమ్మ కూడా చిన్నదాన్ని కదా, చిన్నదాన్ని. 3వ తరగతిలో వారాడికి 5వ తరగతిలో అక్క, 5వ తరగతిలో వెళ్ళిన. అక్కడికి మా అమ్మ కూడా అసలు నెలకొకసారి వస్తారు తల్లిదండ్రులు చూడ్డానికి ఆడికి. 3 నెలలు ఉంటే అమ్మ ఒకటేసారి రమ్మనేదాన్ని, ఎందుకంటే పరిస్థితులు అట్లుండేవి. అక్కడికి వెళ్ళిన తర్వాత గురుకుల హాస్టల్లో చాలా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి అక్క, పాటలు పాడడము, డప్పు, ఇప్పుడు ఇంత చక్కగా మ్యూజిక్ అది నాకు వచ్చు, కంజారా కూడా కొట్టడము, డప్పు కొట్టడం, రాయడము, ఇంత బాగుంటది అక్క. అప్పుడున్న ఇంకా చదువు చాలా బాగుండే, అప్పుడున్న అదేంటి వాళ్ళు నేర్పించేవాళ్ళు, అప్పుడున్న గురువులు వాళ్ళు చాలా చక్కగా నేర్పించేవాళ్ళు, బాధ్యతగా నేర్పించేవాళ్ళు. ఇక నేను మధ్య మధ్యలో పాటలు పాడడం, ఏదో చిన్న చిత్తుగా ఇట్లా సినిమా పాట, నీ గొంతు బాగుంది, నువ్వు పాటలు పాడాలని ఎంకరేజ్ చేయడము, అట్లా చాలా ప్రోగ్రాంలలో వాడి స్టేట్ ప్రైజ్, జిల్లా ప్రైజులు కూడా తెచ్చుకున్నాక ఉన్నప్పుడే. తర్వాత తెచ్చుకున్న తర్వాత మా అమ్మకు చెప్పేవాళ్ళు టీచర్లు, మీ అమ్మాయి చాలా బాగా పాడుతుంది, కొన్ని కూడా చాలా బాగా రాస్తుంది, మీరు ఎంకరేజ్ చేయండి అమ్మ, పరిస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉంది మీది, కానీ మీరు అమ్మాయికి లైఫ్ ఇవ్వండి అని చెప్తే, ఇక ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడాలి, సొసైటీలో నాకు కని పెంచినందుకు ఒక మంచి పేరు తేవాలని అమ్మ చాలా కష్టపడ్డది నా కోసం. అప్పుడు
నేను పాటల మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టడం జరిగింది. నేను ఒక పాట రాయాలంటే అంటే మన జీవితాల్లో చిన్న వయసులోనే మంచి చెడు అన్ని తెలుసుకున్నాం కాబట్టి సమాజం పట్ల అవగాహన ఉంది మనకు. మీరు పడ్డ కష్టాలే మీకు పాటలు రాసేదాకా తీసుకుపోయింది. అట్లా చదువుకున్నావు అసలు నువ్వు మళ్ళీ తర్వాత ఎంత దాకా చదివినావు? నేను ఇప్పుడు మా ఆయన సహకారంతో ఎంఫిల్ చేస్తున్నాక ఫస్ట్ నేను పీజీ వరకు చేసినాక అమ్మ ఆధ్వర్యంలోనేమో పీజీ వరకు చదువుకున్నాక పెళ్లి కాకముందుకు పీజీ చేసిన. మళ్ళీ పెళ్ళైన తర్వాత భాస్కర్ సాయంతో మళ్ళీ ఒక ఎంపీఏ మళ్ళీ ఒక పీజీ చేసిన మీ వారి సాయంతో మా ఆయన సాయంతో. తర్వాత ఇప్పుడు ఎంఫిల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు పిహెచ్డి నెక్స్ట్. నేను మంచి చదువుతున్నా చెల్లె, మన జాతిలో చదువుకోవాలి అని. మరి చదువు మీద ఏమన్నా పాటలు కట్టినావా చెల్లె? నేను నాకు ఒకసారి అనిపించింది, నేను పాటలు అందరి మీద రాస్తున్నా, అసలు నాకు ఎంత ఊర్లలో ఉన్నప్పుడు అంత జ్ఞానం ఎక్కడ దాకా బౌలు దోమడం, చిన్న పిల్లలు ఇప్పుడు అంటే యూట్యూబ్ అంట ఏమో ఆ ట్యూబులు ఈ ట్యూబులు పెట్టి అన్ని చూసి పోరగాలు అయితే మనకంటే ఎక్కువ తెలియదు. నాకు ఒక్కరోజు ఆలోచన వచ్చింది అన్నమాట, ఇంత జ్ఞానానికి మూల కారకులైన గురువుల మీద ఎందుకు రాయొద్దని నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి నేను 10వ తరగతి పాస్ అవుట్ అయినప్పుడు వీడ్కోల్ కోసం ఒక పాట రాసిన. గురువుల మీద పాట రాసిన. ఇంకా రాయాలి ఏదో ఒకటి, వాళ్ళు మనకింత జ్ఞానం ఇచ్చినందుకు రాయాలన్న ఉద్దేశంతో రాస్తే మా గురువులు అందరూ చాలా ఏడ్చిర్రు. చాలా ఒక్కసారి ఆ పాట ఏడ్చి నాకు అప్పుడే బ్లెస్ చేసారు వాళ్ళు. నువ్వు నిజంగా ఇంకా గొప్ప రచయితవై చాలా గొప్ప గొప్ప పేరు తేవాలి, నువ్వు ఎక్కడున్నా నీ టీవీలల్లో ఎక్కడ వస్తే మేము ఆనందిస్తాము చూసి అని వాళ్ళు బ్లెస్ చేసిరాక వాళ్ళ మీద రాసిన పాట పాడతారు. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. తల్లి జన్మనిచ్చాక తప్పటడుగు వేశాక, తల్లి జన్మనిచ్చాక తప్పటడుగు వేశాక, సృష్టిలోని జ్ఞానాన్ని తెలిపింది గురువు, ఈ సృష్టిలోని జ్ఞానాన్ని తెలిపింది గురువు. మనిషిని మాణిక్యంల మలిచింది గురువు, గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. గురువే ప్రత్యక్ష దైవం, ఆ గురువుకు సాటి రాదు లోకం. అద్భుతం చెల్లె. గురువులు అంటే నిజంగా అలా రుణం తీర్చుకున్నట్టు ఉంది ఈ పాట. నిజంగా సూపర్ రాసినవరా. అయితే ఇందాకటి నుంచి భాస్కర్ చేసిర్రు అని మాట్లాడుతున్నారు. అప్పుడు అడుగుదాం అనుకున్నా గానీ అది సందర్భం రాలేదు. మీది ప్రేమ పెళ్ళంట, అసలు ఎట్లా అంద భాస్కర్ అన్న ఎట్లా పరిచయము, అసలు ఎట్లా జరిగిందిరా? ప్రేమ అంటే మరీ ఎక్కువ ప్రేమించుకోవడం లేదు, కొంచెం అని కాదు గాని స్టేజ్ల మీద చూడడము. నేను ఓయూ క్యాంపస్ లో ఉన్నప్పుడు భీమ్ డ్రమ్ ప్రోగ్రామ్ జరిగింది శరత్ అన్న ఆధ్వర్యంలో, ఎక్కడ ఓయూలో జరిగిన పూర్తిగడ్డ. అయితే అక్కడ నన్ను కూడా పిలిచారు అక్క. అక్కడ విమలక్క, గోరేటి వెంకన్న అంత వాళ్ళందరూ ఉన్నారు. నన్ను కూడా పిలిచిర్రు. ఈయన నాకేం తెలియదు అప్పటికి. ఇక పాట నా వరకు వచ్చేసరికి పాట పాడుతుంటే డప్పు అద్భుతంగా వాయిస్తుండే కానీ మనం ఎక్కడ మన ఆలోచన తెలిసినా ఈయన వాయిస్తున్నది కాదు, మన ఆలోచన మన ఫస్ట్ పాట పాడాలి అన్న ఆలోచన ఉండే. పాడుతూ ఉంటే మంచిగా వాయిస్తుండు. తర్వాత పక్క కూర్చుని బాగా పాడినావు అంటే నువ్వు కూడా బాగా ప్లే చేసినావు. అవి ఒక్కొక్క ప్రశంసలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత అక్కడికే క్లోజ్. ఇక మళ్ళా ఆయన ఎవరో నాకెవరు తెలియదు. తర్వాత స్వేరో నెట్వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైండు. ఆర్మూర్లో స్వేరో కన్వెన్షన్ జరిగింది అక్క. కన్వెన్షన్ జరిగినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఈయన స్వేరో అని తెలుసు నాకు.
తర్వాత అట్లా పరిచయం అయింది. అట్లా పరిచయము. ఉమ్. సంవత్సరానికో 6 నెలలకో ఒక్కటేసారి ఫోను, అది ఆ, కూడా ఉమ్, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అవసరం ఉంటే తప్ప ఆ, నేను ఫోన్ ఏం చేయలేనక్క. ఆ. అట్లా పెళ్లి విషయానికి పెళ్లి వచ్చేసరికి, దాకా ఎట్లా పోయిందిరా మరి పెళ్లి పరిచయం? దాకానంటే అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని మా ఇంట్లో మా తమ్ముళ్ళు, ఉమ్, మా మామయ్యలు చెప్పడము. ఉమ్, సరే ఇప్పుడు మనకు ఒక ఉద్యమ ఆలోచనలు, మనం అన్ని ఉద్యమాలు చేసి వచ్చిన ఉమ్, వాళ్ళం కాబట్టి ఉమ్, ఊర్లో ఏ విధంగా ఉంటారక్క, మనకు చాలా ఇబ్బందిగా ఉంటది. ఉమ్. ప్రేమ ఇంకా మనం పెండ్లన. ఏదో సాధించాలి అన్న ఆలోచనలు, మహిళగా ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి పెళ్లికి పిల్లలకి పరిమితం కాకుండా సమాజానికి మనం ఏం ఏమన్నా చేయాలి, చెయ్యాలి. మహనీయుల అడుగుజాడలో మనం నడుస్తున్నాం కాబట్టి వాళ్ళ మార్గంలో వాళ్ళ ఆశయాల మేరకు మనము ఆ మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం కాబట్టి ఉమ్, అదే విధంగా ఉన్న అబ్బాయి అయితే బాగుండు అన్న ఆలోచన ఉంది. అప్పటికి సంబంధాలు తీసుకొస్తారు కానీ ఉమ్. నేను అన్ని వద్దని రిజెక్ట్ వద్దనుకున్నా. ఇక రిజెక్ట్. అన్ని తిట్లు అన్ని ఉంటాయి సాధారణంగా. ప్రేమ పెళ్ళి అంటే ఉత్తగానే కాదులే గాని. ప్రేమ పెళ్లి ఈయన దాకా రాలేదు. ఆ, తర్వాత ఈయన ఒకసారి పాత పరిచయం అని ఒక్కసారి ఫోన్ లో మాట్లాడుకున్నాం. ఆ, మాట్లాడుకుని ఇట్లా సంబంధాలు వస్తున్నాయి, ఏం చేయాలా ఏంది అసలు, నేను అది వరకే ప్రపోజ్ చేసుకురా. ప్రపోజ్ ఏం చేయాలి అప్పటికి, ఉమ్, మేము ఫోన్ లో మా సంబంధాలు వస్తున్నాయి కదా, ఉమ్. ఎట్లా ఏంది నాకు నేను దేవుని అంటే మీ నమ్ముకున్నా. మనోభావాలు కలిసినాయి కాబట్టి ఇక మీరు ప్రేమ 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 అని కాకుండా సంబంధాలు వస్తున్నాయంటే నాకు కూడా వస్తున్నాయి అన్నాడు తను. నేను అనుకున్నా అవునా, సరే సరే అనుకున్నాను. నేను అనుకున్నా అయినా ఎక్కడ మనం ఎక్కడ అయినట్టు మనమే అనుకున్నాము. సరే మన ఇద్దరం చేసుకుందాం అన్నాడు. నాకు అక్కడ ప్లేస్ పాయింట్ ఏంటంటే అయినా ప్రవీణ్ సార్ ఆర్గనైజేషన్ లో ఉన్నాడు, నేను అదే ఆర్గనైజేషన్ లో ఉన్నా. ఉమ్, ఎందుకంటే మనము ఒక అక్షరం ఆర్థికం ఆరోగ్యం అన్న ఒక ఎజెండా మీద మనం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఉమ్, ఇద్దరం అదే భావాలు కలిగిన వాళ్ళం కాబట్టి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటి ఓకే అన్న. అగ్రీ సిగ్నల్ ఇచ్చేసిన, మా పేరెంట్స్ కి చెప్పిన. ఉమ్, ఫస్ట్ వద్దన్నారు, అంత దూరమా ఎవరో మొక్కు తెలియదు మొక్కని తెలియదు, వాళ్ళు ఏందో మనమేందో అన్నారు. ఉమ్, తర్వాత పర్లేదు చేసుకుంటా, ఉమ్. మీరు చేయకుండా చేసుకుంటా. కొట్లాడిరుగా. అంటే కొట్లాడేంత దమ్ముధైర్యం లేదు, ఉమ్, ఎందుకంటే అంత పెళ్లి ప్రేమల కోసం తెగించిన వాళ్ళం కాదు. కానీ ఉమ్, ఇక మా వాళ్ళు కూడా సరే ఒప్పుకున్నారు. ఇక ఇది మన మాట విన్నది, ఈ మీటింగ్లు అంటది, అది ఉద్యమాలు అంటది, పోనీలే ఆ అమరవీరులు అబ్బాయి అంటది. కూడా అమరవీరులు అంటది, ఆ మహనీయులు అంటది మహనీయులు అంటది. అని చెప్పి ఆయన కూడా ఇక ఇట్లనే ఈ ఉద్యమాలలో ఉంటాడని చెప్తే ఇంక ఇద్దరికి సెట్ అయితే వాళ్ళు బతుకుతారు, చదువు కూడా ఉంది పిల్లగాడు కానీ ఇక ఒప్పుకోరు. ఒప్పుకున్నారు. ఇంక అట్లా పెళ్ళయింది. ఏమో మరి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకోలేరట, తర్వాత తెలిసింది మళ్ళీ. అయ్యో, పెళ్లి ఎట్లా జరిగింది మరి? పెళ్లి బాగా జరిగింది అక్క, చాలా బాగా. ఎట్లా అవుతుందో అనుకున్నాం గానీ కాదురా, పెళ్లి అయ్యేటప్పుడు మరి వాళ్ళ తరపు నుంచి కూడా రావాలి కదా. వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పించిండు భాస్కర్ మళ్ళీ. ఆ, ఫస్ట్ ఒప్పుకోలేరు అనంగా విన్నా, నేను ఫోన్ చేస్తే ఆ. ఒప్పుకోవట్లేదు ఎట్లా అని అన్నది. కానీ తర్వాత మళ్ళీ ఒప్పించారు. ఒప్పించారు. అమ్మాయి అంత దూరం కదా అట్లా అని వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు చూస్తారు కదా అక్క, దగ్గర ఉండాలి, మనకు రావడానికి అందుబాటులో ఉండాలి, మనలో తల్లిదండ్రులు కలిసిపోయేలా ఉండాలి. ఉండాలి. అప్పటికి అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయింది. 2012లో చనిపోయింది. వాళ్ళమ్మ నాన్నకు కూడా ఉంటది కదా ఇయర్స్ అని, వీళ్ళు ఉండాలి, వెళ్తే పోతే వచ్చే చూసుకునే వాళ్ళు ఉండాలి. అదే కొద్దిగా ఆలోచించినట్లున్నారు. తర్వాత ఇంకా భాస్కర్ ఒప్పించిండట అక్క. ఇంకా చాలా రంగరంగ వైభవంగా మహనీయుల ఆధ్వర్యంలో అందరూ, ముఖ్యంగా ప్రవీణ్ సార్ ఆధ్వర్యంలో నా పెళ్లి సారే చేసిండ్రు. చాలా మంది, ఒక 2-3 వేల మంది వరకు వచ్చారక్క. చాలా మేము మళ్ళీ దండల పెళ్ళక్క, ఈ తాళి గీలు ఏం లేదు, మొత్తము దండలు మహనీయుల ఫోటోలు పెట్టుకొని ఆధ్వర్యంలో అంతే. ఇక ఆదర్శ వివాహం మొత్తానికి సూపర్ రా. ఆదర్శ వివాహం సూపర్. అయితే మరి అందె భాస్కర్ అన్న మీద పాటలు రాసినవా లేదా? రాసినక్క. ఎప్పుడు రాసిన అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే అన్నారు. ఎంతైనా చేసుకుందాం అంటే ఏ అమ్మాయికైనా లవ్ ఉంటది. ఇక చూసినాము, ఆయన ఇంతకు ముందు చూసినా కాబట్టి బాగుండు, అన్ని విధాలుగా ఓకే అనుకున్నాం కాబట్టి మళ్ళీ మా పేరెంట్స్ కొద్దిగా దూరం అని అంటే మధ్యలో కొద్దిగా 1 నెల 2 నెలలు వచ్చింది, అప్పుడు రాసినిగా. అంటే అప్పుడు విడిపోతామేమో అని అనుకున్నావా? నేనైతే అనుకుని రాసిన పాట, ఆ పాట వాడాలి రేపు.
ఆ పాట ఖచ్చితంగా పాడాలి అయితే. ఓకే. నువ్వే కనరాక నా మనసే ఊరుకోక చూషా చివరి దాకా నీ జాడే తెలియలేక నా మనసే ఒక మందిరంలా నీ కొరకు వేచి ఉండే మదిలో ఉన్న జ్ఞాపకాలు చెదరలేవు నడిరే దాకా నువ్వే కానరాక నా మనసే ఊరుకోక మదిలో లిఖించి నీ పలుకు మల్లెల లాంటి నీ మనసు నన్ను చేరాయి నిన్ను చూసాక చిరుజల్లు లాంటి నీ నవ్వు సింగారించే నీ సొగసు కను విందు చేసెను నా మదిని మెరిసే ఆ మెరుపుల్లో కురిసే ఈ జల్లుల్లో మెరిసే ఆ మెరుపుల్లో కురిసే ఈ జల్లుల్లో నీ కోసమే నేనున్నా ఆ, ఆ. నువ్వే కనరాక నా మనసే ఊరుకోక చూసా చివరి దాకా నీ జాడే తెలియలేక. సూపర్ ఎక్సలెంట్ ఉంది ట్యూనింగ్, ఆ పదాలు, అబ్బాయి ఎట్లా ఎతికినవరా నాయన. అన్న ఇన్నరా అసలు ఈ పాట ఇన్నర్ రికార్డింగ్ కూడా అయింది. ఈ పాట రాసినావు, అన్న ఇన్నాడు, రికార్డ్ చేసిండ్రు అన్నావు. ఎట్లా రికార్డ్ చేసిండ్రు? ఎప్పుడు అసలు పెళ్లికి ముందరనే అయిందా? ఆ పెళ్లికి ముందే అక్క అయింది. ఎట్లా రికార్డింగ్ కూడా పిలిచిన, రాసిన కానీ ఈయన మీద అని చెప్పలే. మళ్ళా అప్పటికి నాకు తెలుసు కానీ పిలిచిన, రికార్డింగ్ అయింది. ఇక వాళ్ళు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళు వీళ్ళు మాకు తెలుసు. మహి అన్న అని బాగా తెలిసిన అన్నయ్య అని పక్కూరు. చేస్తున్నాం, వీళ్ళు వచ్చిర్రు. ఇక కంటిన్యూగా వాళ్ళ స్టూడియో కదా, కంటిన్యూగా ఇంటర్వ్యూలో సాంగ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్స్. సో మేడం మనం చెల్లె తొందరగా వేసేద్దాంరా, మళ్ళా లేట్ అవుతుంది అని అంటే సరే అని అన్నాం. అప్పటికి 4 అవుతుంది, 4:30 అవుతుంది అక్క. ఎవ్వరం తినలేము. పాపం ఆయన కూడా తినకుండా వెళ్ళిపోయాడు వేరే పని మీద. అది అంటే నన్ను ఉపాసం పంపించినవని నన్ను ఇప్పటికీ ఎగ్గిస్తాడు అన్నమాట. ఇప్పుడు గుర్తు చేస్తాడా. మొత్తానికి ఇన్నాక ఏమన్నా సంతోషపడరా? చెప్పిన తర్వాత ఇది నీకోసమే రాసిన అని. అది కూడా బాగానే పోయిందక్క, చాలా వ్యూస్ వచ్చినాయి. సూపర్ రా. ఉద్యమాలల్లో పాల్గొన్నావు కదరా, ఉద్యమాలలో పని చేసినావు, పాటలు పాడినావు, రాసినావు, అంతా చేసినావు. అవునా. అసలు అనుభవం ఎట్లా ఉంది? అనుభవం అంటే నేను ఇంటర్ గురుకుల పాఠశాల అయిపోయిన తర్వాత అప్పుడే బయటకు మాకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం హాస్టల్ అమ్మాయిలది. తర్వాత బయటకు వచ్చిన ఎప్పుడు డిగ్రీ అప్పుడు బయటకు వచ్చినాం. కో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది నిజామాబాద్. సో అక్కడ వచ్చిన తర్వాత మనకు పాటలు అంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ. ఇక అప్పటి నుంచే నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఉన్నప్పటి నుంచి కూడా నేను బయట ప్రోగ్రామ్స్ కి వెళ్ళి చాలా అవార్డ్స్ తీసుకున్నా. అయితే నాకు మహనీయులు అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళ బుక్కులు చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్ళు నాకు. అట్లా నేను ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, కండక్ట్ చేశారు ప్రెషర్స్ కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రెషర్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఒక పాట పాడిన ఉద్యమానికి. అంటే అక్కడ పాట పాడిన ఒకటి పాట పాడుతుంటే వాళ్ళు నన్ను బాగా అబ్జర్వ్ చేసి, నువ్వు ఉండాలి చెల్లె పీడిఎస్. అప్పుడు సరితక్క బాగా ఎంకరేజ్ చేసేది మనిషిని, ఇట్లుండాలి నీలో, మేము ఈ వచ్చి చూస్తున్నాము 6 months అవుతుంది కానీ అన్ని కొన్ని లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, నీకు మాట ఉంది, పాట ఉంది, నీకు లీడర్షిప్ అనేది నీలో కనిపిస్తుంది, నువ్వు ఉండాలంటే ఏ అక్క ఎక్కడా అన్నా లేదని వాళ్ళు కొద్దిగా మనల్ని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్లడము. అట్లా మనకు ఇట్లా కూడా ఈ అని ఫీజు అప్పుడు కాలేజీలలో ఫీజులు కూడా పెంచితే ఉద్యమాలు చేయడము, ధర్నాలు చేయడం, అవిట్లలో నేను ముందుండేదాన్ని. ఉంటే అప్పుడు ఇక వాళ్ళు నాకు అప్పట్లోనే నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చేసిండ్రు పీడిఎస్ లోనే. అట్లా నేను ఉద్యమ నేపథ్యం స్టార్ట్ అయ్యి మళ్ళీ పీజీ చేసినప్పుడు కూడా నేను అన్నిట్లలో ముందుండేది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండే వాళ్ళము. ఒక మహిళ నేను వెనకకి వెళ్ళాలి సిగ్గు అట్లేం ఉండద్దు, మనం పోరాడాలి, మనం సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, ప్రజల కోసం చేయాలన్న ఉద్దేశంలో నేను ముందున్నాక అప్పటి నుంచి
నా ఉద్యమ నేపథ్యం తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించినాం అక్క. ఆ లాఠీ చార్జీ కూడా జరిగింది, దెబ్బలు కూడా తిన్నాం, తలకి కూడా దెబ్బ తగిలింది. అప్పుడు మేము తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నాం అక్క, ఈ మన ఓయూలో కాకుండా తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వచ్చినప్పుడు కూడా మేము అక్కడ స్ట్రైక్ చేసినాం, రావద్దు ఇక్కడికి అని. మా తెలంగాణ యూనివర్సిటీ ఓపెనింగ్ వచ్చిండు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చిండు. వస్తే కూడా మేము అక్కడ ధర్నాలు చేయడము, అక్కడ మేమే ముందుండడం మహిళలము. అట్లా లాఠీ చార్జ్ అయింది, జైలుకి వెళ్ళిన అంటే అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అక్క. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కీలక పాటలు పాడినాము. తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఊరు పోచారానికి కూడా మమ్మల్ని స్పెషల్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మమ్మల్ని పిలిచారక్క, వెళ్ళినాం. మీరు దేశపతి శ్రీనివాస్ గారితో కూడా నేను వర్క్ చేసిన, కలిసి పాడిన. స్క్వేరో ఉద్యమంలో కూడా పనిచేసినారు కదా? చేసినాక అందులో రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినారు. అది పెద్ద పోస్ట్ కదరా? చాలా. మరి అట్లాంటిది ఇప్పుడు దానికి దూరం ఎట్లా ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు? దూరం అని అంటే రాష్ట్ర అధ్యక్షురాలు అంటే చాలా పెద్ద పోస్ట్. రాష్ట్రాన్ని అప్పుడున్న పరిస్థితిలో నేను రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఏదైనా చేయాలన్నా దాని ఫౌండర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అడుగుజాడల్లో సార్ చెప్పినట్లు ఆయన ఆదేశాల మేరకు, మహనీయుల ఆలోచన విధానం మేరకు దాన్ని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో అదే ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంతోనే మేము ముందుకు సాగినాం. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనేది 3 ఎజెండా పాయింట్లు ఉంటాయి. సో అట్లా మనం చేసే ఈ నెట్వర్క్ లో ఈ ఉద్యమం, ఇది ఒక ఉద్యమం అక్క. అయితే ఈ ఉద్యమంలో చాలా మంది మహిళల్ని తీసుకొచ్చిన నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా, ఫేరోస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా నేను పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసేదాన్ని. తర్వాత నేను ప్రెసిడెంట్ అయినా, ఏకగ్రీవంగా ఎన్నికైనాక నన్ను చాలా మంది అది అంటే రాష్ట్ర అధ్యక్షురాల పోస్ట్ అంటే అది కూడా ఒక పెద్ద రాజకీయమే, అందులో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. నన్ను సార్ కూడా ఈ పోస్ట్ జమునాకి సూటబుల్ అవుతుందని తను కూడా నన్ను ఎంకరేజ్ చేయడము, తర్వాత చాలా మంది నాకు ఓటేసి గెలిపించి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. దానికి తగ్గట్ల నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. సారు అప్పుడు సెక్రటరీ పదవికి రిజైన్ చేసిన ఒక 10-15 days కి నేను అధ్యక్షురాలు బాధ్యత తీసుకొని నెట్వర్క్ ని ముందుకు నడిపించిన, అనుకున్న దానికంటే ఎక్కువ నడిపించిన. మహిళలు కూడా నేను ఒక పిలుపునివ్వగానే, ఒక మెసేజ్ పెట్టగానే చాలా మంది మహిళలు రావడం, మేము నడవడం, నా అడుగు జాడల్లో నడవడం, ఇక నాకు ఒక పెద్ద ఫాలోయింగ్ మహిళలు అంటే. మనం ఆ విధంగా నడుచుకున్న వాళ్ళ మెదుటోళ్ళతోటి అట్లా చాలా ఇప్పుడు ఏందనంటే దూరం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ప్రారంభించాలనుకుంటున్నాక. రాజకీయము మన పేద ప్రజలకి మనం కాకుండా ఇంకెవరు సేవ చేస్తారు అని నా ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రతి జిల్లాకు తెలుసక్క గంగాజం అంటే స్వేరస్ కు ప్రతి ఒక్కరికి తెలుసక్క. ఇక్కడ నుంచి మన అనకాపల్లి నుంచి అమెరికా దాకా అన్నట్ల చాలా మంది అమెరికా నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి ఫోన్ చేసిండ్రు. నాకు అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ పెడితే ఫోన్ చేస్తే ఆర్థిక సాయం, గంగా జమున చెల్లి బాగా చేస్తుంది, నెట్వర్క్ ముందుకు నడిపిస్తుందని నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క, చాలా మంది. ఇప్పుడు నా రాయదాస్ అన్న కూడా నన్ను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే కూడా చాలా అభిమానిస్తారు, చెల్లె బాగా చేసినవరా నువ్వు, చేస్తున్నావని. అట్లా ఇంకా చాలా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన సేవలు అందియాలి అన్న ఉద్దేశంతో నేను రీజన్ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది అక్క. ఎందుకు రీజన్ చేయాల్సి వచ్చిందంటే నెట్వర్క్ లో ఉండి ఈ రాజకీయం చేయరాదు, ఎందుకంటే దానికంటూ ఒక పరిధి ఉంటది, దానికి కొన్ని ఎట్లా నడుచుకోవాలనో అట్లా అది ఉంటది. కాబట్టి మనం బయటకు వచ్చేస్తే మనం ప్రజలకు సేవ చేయొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు. అట్లని నేను బయటకు వచ్చినాక, బయటకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజల్లోనే ఉంటున్నా. అయితే వ్యాలంటైన్స్ డే రోజు, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక పాట రాసినావు కదరా? రాసిన. ఆ పాట ఒకసారి వినిపిరా? తప్పకుండా అక్క. అయితే ఈ పాట ఎందుకు రాసిన అంటే, నేను డిగ్రీలో ఉండగా మనకప్పుడు తెలియకపోయేది అంత ఉద్యమాలు,
ఇది ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే లేదు. లేకుండా ఉంటే 2 జిల్లాలు దాటి భాస్కర్ దాకా వచ్చేదాన్ని కాదు. అయితే ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు. మా రూమ్ అక్క, మాకంటే నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, ఆమె ఫైనల్ ఇయర్. బాగా ఏడుస్తుంది. ఏమైందంటే ఏం చెప్పట్లేదు. అందరు బయటకు వెళ్ళి నిదానంగా అడిగిన, ఏమైంది అక్క చెప్ప నాకు కూడా అన్న. అంటే నాకు ఇట్లా హ్యాండ్ ఇచ్చిండ్రా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదట. అంటే అవునా, మరి ప్రేమించేటప్పుడు తెలియదా పేరెంట్స్ ఒప్పుకోరని అని ఎంత చెప్పినా ఆయన విన్నట్లేదురా అని అన్నాడు. ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఇక నెక్స్ట్ డే జ్వరం తెచ్చుకుంది. అబ్బా దీని మీద ఒక పాట రాయాలి అని రాసిన. ఆ సన్నివేశాన్ని ఆమెను చూసే రాసిన నేను. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు అర్థమైంది, ఓహో ప్రేమ ఇట్లా కూడా ఉంటదా. మనకేం తెలుసు, డిగ్రీలు అవన్నీ మనం పట్టించుకోలేం కాబట్టి ఆ సన్నివేశం, ఆమె ఏడ్చిన సన్నివేశాన్ని బట్టి నాకు రాయాలనిపించింది, రాసినక్క. ఆ పాట పాడచలే. కంటికి తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికి తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో. కలవరపడటం, కన్నీళ్లు కార్చటం, ఇవి ప్రేమలో కొత్తవి కావని. కలవరపడటం, కన్నీళ్లు కార్చటం, ఇవి ప్రేమలో కొత్తవి కావని. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో. దేవుడిచ్చిన వరం ప్రేమనుకుంటే దాన్ని పెద్దలు దూరం చేస్తుంటారు. దేవుడిచ్చిన వరం ప్రేమనుకుంటే దాన్ని పెద్దలు దూరం చేస్తుంటారు. కష్టాలు కన్నీళ్లు ప్రేమకు తెలుసు, కష్టాలు కన్నీళ్లు ప్రేమకు తెలుసు. కలిసి బ్రతకడం కూడా ప్రేమకు తెలుసు, కలిసి బ్రతకడం కూడా ప్రేమకు తెలుసు. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో. ఎక్సలెంట్ ఉందిరా. థ్యాంక్ యూ. సూపర్ రాసినావు. అయితే నేను ఒక ఫోటో చూసిన చెల్లె, చెప్పండి. గవర్నర్ చేతుల మీదుగా మీకు ఏదో సన్మానం చేస్తున్నట్టుగా ఒక ఫోటో చూసిన. అవునా, అది ఏంటిదిరా? అసలు ఏ సందర్భంగా నీకు ఆ సన్మానం జరిగింది? నేను స్వేరో స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కరోనాలో చాలా అడుక్కునే వాళ్ళకి రోడ్డు మీద పేదోళ్ళకి చాలా ఇబ్బంది అయింది అక్క బ్రతకడం. ఒక్క పూట బువ్వ దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు నేను పనులు లేక మంచి మా ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా ఆ సమయంలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఇక స్వేరోస్ ఆర్గనైజేషన్ అంటేనే ఇతరులకి ఆదుకోవడం కష్టాల్లో అన్ని, అదొకటి మా ఏజెండా అన్నమాట. సో నేను 7 months క్యారింగ్ అక్క. నేను అయితే క్వింటలు అట్లా అంతంత క్వాంటిటీ అండిపించి అందరం కలిసి ఒక లీడర్ గా నేను కొద్దిగా పెద్ద మొత్తంలో పెట్టేదాన్ని. చిన్న చిన్న కింద తల చేసి చాలా చేసినాం అక్క. చేస్తే ఏం చేస్తామంటే మేము ఈ ప్రదేశంలో ఇట్లా చేసినామని మేము ఫొటోస్ అది పెడతాం అన్నమాట. సో అది చాలా చాలా వైరల్ అయ్యి ఆ మేడం గారు, అంటే నలుగురు ఇన్స్పిరేషన్ పొందడానిక మీరు ఫోటోలు పెట్టింది? తెలియదు అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా వెళ్తారు కదా అక్క. ఇప్పుడు మనము అట్లా పెడుతుంటేనన్నా ఇంకా కొందరు పెట్టాలన్న ఆలోచన. నేను 7వ నెల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మాస్క్ పెట్టుకొని నేను వెళ్ళి, నాకు చాలా మంది వద్దన్నారు. కానీ ఆ కష్టాల్లో మనం చేస్తున్న సేవ నిజంగా చాలా అనుభూతిని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఏదైనా పర్వాలేదన్న ఒక ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా సేవ చేసినాం అక్క కరోనాలో. నాకు కరోనా కూడా వచ్చింది. అక్కడనే వచ్చిందా? మీ అక్కడంతా తిరగడం వల్ల? నాకు సెకండ్ వేలో వచ్చింది. నేను చేసింది ఫస్ట్ వేలని ఇంకా చాలా సీరియస్ టైంలోనే మేము అప్పుడు ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడే మేము ఈ అన్నదానం ఇదంతా చేసినాం అక్క. సెకండ్ వేలో నాకు కరోనా వచ్చింది. సెకండ్ అయితే
అప్పుడు మరి మేడంకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. ఆ, ఆమె మాకేం తెలియదు. గవర్నర్ తను ఎక్కడ పూర్ణ మనం మేడం. ఎక్కడ అక్క. ఉమ్, ఉమెన్స్ డేకి ఉత్తమ మహిళ అవార్డు. ఉత్తమ నాయకురాలుగా ఆ, అవార్డు ఇచ్చింది. చాలా సంతోషం. ప్రవీణ్ సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ, అంటే నా ఆర్గనైజేషన్ నుంచి ఒక అమ్మాయి ఈ స్థాయికి అంటే చాలా మంది నాతో పాటు సీతక్క కూడా తీసుకున్నారు. ఆ, సీతక్క తీసుకున్నారు. ఆమె కూడా చాలా సాయం చేసింది అప్పుడు అందరికి. అక్క కూడా చేసిండ్రు. ఉమ్, కాకపోతే అంత పెద్దోళ్ళం ఏం కాదు కానీ మన లెవెల్లో మనం ఉమ్. అట్లా. అంతమంది ఆకలి తీర్చారు కాబట్టి మేడం పిలిపించి ఉమ్. సన్మానం చేసింది. చేసింది అక్క. సంతోషం. దానికి మా ఆయన సపోర్ట్ కూడా ఉంది అక్క. అంటే మనమేమి అదే వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. ఇంట్లో మగ భర్త సపోర్ట్ ఉంటే ఇంకా ముందలకి ఇంకా వెళ్ళగలుగుతారు అవును కదా. ఆ. అయితే అది నీకు ఫుల్ ఉంది. చాలా సంతోషం. చెల్లె, గంగా జమున లక్ష్యం ఏందిరా? లక్ష్యం అంటే నాదొకటే లక్ష్యం అక్క. ఉమ్, నేను గత 15-16 సంవత్సరాల నుంచి ఉమ్, ఉద్యమ బాటలో నడుస్తున్నదాన్ని. ఉమ్. చాలా ఉద్యమాలు చేసినాం. తెలంగాణలో కూడా మనమంతా పాత్ర పోషించినాం. అవు. స్వేరో నెట్వర్క్ లో కూడా ఉండి మహిళలకు అండగా ఉంటూ మహిళల్ని చైతన్యపరిచి మహిళా ఎంపవర్మెంట్ మీద చాలా ప్రోగ్రామ్ చేసినాం. మహిళల్ని సాధ్యమైనంత వరకు చైతన్యపరిచినాం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే పేద ప్రజలకు ఇంకా మన సేవలు అందించాలి. ఉమ్, డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్లు మనం కూడా లీడర్లం కావాలి. పేద ప్రజలకు సేవ చేయాలి. ఉమ్, వాళ్ళ ఆశయాల అడుగుజాడలో మనం నడుస్తున్నాం కాబట్టి నాకు ఎప్పటికైనా ఒక గొప్ప లీడర్ కావాలని ఒక లక్ష్యం ఉందక్క. ఉమ్, సమాజంలో నాకు ఏం లేకున్నా పర్లేదు కానీ ప్రజల మధ్యలో ఉండాలని ఒక ఆశ అయితే ఉందక్క నాకు. ఉమ్, ఇప్పటికీ ఉంటున్నా, ఇప్పటికీ తిరుగుతున్నా. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా నేను నా భర్త నేను తిరుగుతూనే ఉన్నాం అక్క. ఉమ్, ఎక్కడ ఏది ఉన్నా మేము ఎంత దూరమైనా మేము వెళ్ళొస్తాము. మేము ఒక రూపాయి 2 రూపాయలు ఎప్పుడు కూడా ఆశించాము. ఉమ్. ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటాము. రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనే ఆలోచన అనుకుంటున్నారు. ఉంది. అరే, నువ్వు ఉద్యమాలు, అమరవీరుల మీద పాటలు పాడు, స్క్వేరే ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఇట్లా తిరగడానికి ఇప్పుడు నీకు 2 పిల్లలు కదా. అవునక్క, 2 బాబు. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మనం ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నావు? పిల్లల్ని నేను చిన్న పిల్లలనైనా మాకు వెహికల్ ఉందక్క. ఆ, నేను నా భర్త నా 2 పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో సహా వెళ్తాం అక్క. ఆ, ఈ మధ్య కాలంలో చిన్నోడు 6 ఇయర్స్ పడ్డాయి కాబట్టి ఉమ్, వాడిని స్కూల్ వేసినాము. ఉమ్, ఇక టైం ఉన్నప్పుడు కొద్దిగా వాడికి కొద్దిగా టైం కేటాయిస్తున్నాం ఇక ఉమ్, ఇప్పుడు. కానీ నా పిల్లలిద్దరు కూడా ఉద్యమ భావాలే ఉన్నాయి వాళ్ళకి. మీ అమ్మట చాలా. కాబట్టి ఇక మీకే వాళ్ళ అవే స్టేజ్ల మీద భావాలు ఉంటాయి. పుట్టి పెరిగినట్లు అయిపోయింది. వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేదు. వాళ్ళు ఎటువైనా ఫస్ట్ మా లెక్క జై భీమ్ అంటారు. ఉమ్, అసలు చాలా అద్భుతమే. నేను ఒకటే అనుకుంటా, నా పిల్లలు ఈ వయసులోనే ఇవి ఇప్పుడు ఎవరు కలిసినా జై భీమ్ అంటారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. చాలా జై భీమ్. స్టేజ్ ఫియర్ లేదు. అది చాలు. అంటే చదువు అనేది వాళ్ళ వయసుకు తగ్గట్లు మనం వయసుతో చదివిస్తాం పాటు కానీ వస్తూనే ఉంటది. వయసుతో పాటు అది కంటిన్యూ అవుతుంది. కానీ ఆ ఆ భావాలు భావాలు రావటం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మా పిల్లలిద్దరికి ఆ భావాలు ఉన్నాయి. ఉమ్. చదివిపిస్తున్నా కూడా వీలైనప్పుడు ఎన్నేళ్ళు ఉన్నారా పిల్లలు? చిన్నోడేమో 2.5 సంవత్సరాలు. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 3 అక్క. ఉమ్. పెద్దోడేమో 6 సంవత్సరాలు. ఇంకా 6 సంవత్సరాలు పడలేవు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏడికి పోయినా కూడా మీ ఆయనతో పాటు పిల్లల్ని తీసుకొని వెళ్తారు. మీరు వెళ్తాం. ఏమేమి చేయాలో అవన్నీ చేసుకొని వస్తారు. అవును. ఏ పేర్లు పెట్టిర్రా పిల్లల పేర్లు? మా పెద్ద అబ్బాయి పేరు జ్ఞానయోధు అక్క. అంది జ్ఞానయోధు. జ్ఞాన యోధు. ఆ, చిన్న అబ్బాయి పేరు ప్రజ్ఞాన్ యోధు. ప్రజ్ఞాన్ యోధు. అమ్మ, ఇవి కూడా విప్లవ పేర్ల లెక్కనే ఉన్నాయిగా. అవునక్క. మళ్ళీ ముద్దు పేర్లు లిట్ రిచ్ అంటే లిటరేచర్. లిట్టు రిచ్. ఇలా ఇంత మీనింగ్. సాహిత్యం ఇద్దరు అట్లా. లిటరేచర్. ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలని, మంచి మంచి పాటలు రాయాలని మేము కోరుకుంటున్నాము. మీరు అనుకుంటున్నట్టుగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు కూడా మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని కూడా ఇక్కడికి పిలిచి మీరు చాలా చక్కగా మమ్మల్ని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నందుకు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు సుందరన్నకి, రాజక్కకి, టీ10 యజమాని అందరికీ ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వెరీ మచ్. ధన్యవాదాలు చెల్లి. మళ్ళీ ఇంకోసారి మన టీ10 లో పాటల బండిలో కూర్చుందాము. ఈసారి అంత భాస్కరణతో కూడా కూర్చోబెట్టి ఇక మీ ఇద్దరిని మాట్లాడాలి. నిజంగా ధన్యవాదాలు రా, మాకు ఇంత టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చి మా వాళ్ళందరికీ పాటలు పాడిపించి వినిపించినందుకు ధన్యవాదాలు. చూసిండ్రు కదా గంగా జమునతో ఎట్లా ఉంది, ఎట్లా అనిపించింది మీకు పాటలు? కామెంట్ రాయండి. ఇంకో గెస్ట్ తో మళ్ళా కలుద్దాము. ధన్యవాదాలు.